హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ ప్రతినిధులతో కలిసి ఒక సమావేశం అయితే పెట్టడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఆయన ఏం చెప్పారంటే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దాంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే కనుక టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని చెప్పేసి అనడం అయితే జరిగింది. దానిపై మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి కడపలో ఏదైతే మహానాడు పెట్టడం జరిగిందో దాని మీద కొంచెం అంటే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శలు చేయడం. ప్రతి పార్టీకి కూడా వాళ్ళ ప్లీనరీ కానీ మహానాడులు కానీ ఏ ప్లేస్లో అయినా ఎక్కడైనా పెట్టుకునే అధికారం ఉంటుంది, వాళ్ళు పెట్టుకుంటారు. ఏదో టీడీపీ అంటే అది ఫ్లో కలిసిందని చెప్పి తెలుగుదేశం డ్రామా పార్టీ అంటే గతంలో ఈయన అసలు రాజకీయాల్లో రాకముందు నుంచి ఈయన పుట్టిండో లేదు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్టీ రామారావు కాలం నుంచి ఉండడం జరిగింది. అది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండడం జరిగింది. ఒక పార్టీ 40 ఏళ్ళ పాటు మనుగడ కొనసాగిస్తుంది అంటే డ్రామా పార్టీగా ఉంటే అది మనుగడ కొనసాగించలేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే డ్రామా పార్టీ కనుక అయ్యి ఉంటే 40 ఏళ్ళ పాటు ఏ పార్టీ కూడా మనుగడ సాగించే అవకాశం లేదు. అది ఒక రాజకీయ విమర్శగానే కొట్టిపారేయచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన సమస్య ఏంటంటే తనకు ఎప్పుడు కూడా అధికారానికి దూరంగా ఉండడాన్ని భరించలేడు. అది పెద్ద సమస్య. గతంలో కూడా రాజశేఖర రెడ్డి మృతి చెందిన సందర్భంలో కూడా మనం చూసినట్టయితే ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతి చెందిన అనంతరం నాకే ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పి ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి ఆ సంతకాలని హైకమాండ్కి పంపించడం జరిగింది. దాంతో హైకమాండ్ కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి మరణించిన సందర్భంలో సంతకాల సేకరణ ఏంటంటూ కూడా హైకమాండ్ మందలించడం జరిగింది. అది పనిచేయక పారక నేను ఏదో ఓదార్పు యాత్ర చేస్తాను, మా నాన్న మృతి చెందితే తట్టుకోలేక చాలామంది ఆయన అభిమానులు చనిపోవడం జరిగింది, ఓదార్పు యాత్ర చేస్తానంటే కూడా హైకమాండ్ దానికి అంగీకరించలేదు. నువ్వు నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఓదార్పు యాత్ర చేస్తున్నావు, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఉపయోగం అనే దాని మీద హైకమాండ్ అప్పుడున్న సోనియా గాంధీ పవర్ఫుల్ ఉండే ఆమె దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడంతో తను కొన్ని సూచనలు చేయడం జరిగింది. సోనియా గాంధీ కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళకు కుటుంబాలకు ఆదుకోండి, ప్రభుత్వం తరఫున ఆదుకోండి, అందుకు ఒకటి ఏర్పాటు చేసి సభ ద్వారా చేయండి అని చెప్తే లేదు నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయాలంటే అదొక రాజకీయ యాత్రగా తన సొంత ఇమేజ్ని పెట్టుకునే యాత్రగానే హైకమాండ్ భావించింది. దాంతో తాను ఏం చేశాడంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే నన్ను ముఖ్యమంత్రి కానిచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రాజశేఖర రెడ్డి ఇమేజ్ని, రాజశేఖర రెడ్డి మృతిని, రాజశేఖర రెడ్డికున్న ఏమంటారు క్రెడిబిలిటీ ఏమనుకో లేదంటే లెగసీని దాన్ని వాడుకొని నేను సొంత పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే దాంతో ఆ పార్టీకి వదిలేసి రావడం జరిగింది. తర్వాత తను ఇక ముఖ్యమంత్రి కోసమే పాదయాత్రలు ఇవన్నీ కూడా చేయండి. అయినప్పటికీ మొదటిసారి రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ప్రజలు నమ్మలేదు. ప్రజలు నమ్మకుండా ఎవరైతే అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గతంలో 20 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో అందులో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేయడం జరిగింది. ఇతనే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, కొత్త రాష్ట్రాన్ని నిర్మించగలడని చెప్పి మొదటిసారి జరిగిన ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడుకి అధికారం అప్పగించడం జరిగింది. తన సెంటిమెంట్ పనిచేయలేదు, తన తండ్రి యొక్క ఓదార్పు యాత్ర పనిచేయలేదు, ఏది పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? ప్రజలు అప్పుడు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి కావాలి, పరిపాలన దక్షత ఉండాలనే ఉద్దేశంతో మొదటిసారి. ఇక రెండోసారి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను అనవసరంగా జైల్లో పెట్టించారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని చెప్పి ఇది పాదయాత్రలు ఈ హోదా చేసుకుంటూ తిరిగిన నేపథ్యంలో ప్రజలు సరే ఒకసారి ఇద్దామనే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కసారి ఇస్తే ఎంత డ్యామేజ్ చేశాడు, ఎంత అరాచకం సృష్టించారని ఇప్పుడు మనం ఒక్కొక్క కేసు తీస్తుంటే బయటకు వెళ్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఎంతమంది మంత్రులు అరెస్ట్ అవుతున్నారు, ఎంతమంది కోర్టుకు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, ఎంతమంది మీద ఛార్జ్షీట్ అవుతుంది, ఎంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు, సీఎంఓ ఆఫీసర్లే తప్పించుకొని తిరిగి తర్వాత అరెస్ట్ అయిన సందర్భాన్ని, ఇన్ని ఫ్రస్ట్రేషన్లు ఉన్న సందర్భంలో మహానాడు కడపలో పెట్టడం అనేది అతనికి కొంత కంటగింపుగా ఉందని చెప్పచ్చు. నేను కడప అంటే నా స్థావరంలోకి వెళ్ళి
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీ మహానాడు పెట్టడం ద్వారా అక్కడున్న నాకు వచ్చి 4 సీట్లు కూడా రాకుండా చేస్తాడు అనే ఒక భయంతో తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టు అంటే ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే మహానాడు కడపలో పెట్టినంత మాత్రాన అది హీరోయిజం కాదు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు సార్? ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఒక బాధ్యత గల నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉండే నాయకుడిగా, పార్టీగా అది ఒక డిమాండ్, సరైన డిమాండే చెప్పచ్చు. ఓకే, ఎక్కడ పెట్టడం హీరోయిజం, ఎక్కడ పెట్టొద్దు అనేది అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడ పెడతారో, ఎవరు ఎక్కడ పార్టీ వేయకుంటే అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే కార్యకర్తల్ని మరింతగా ఉత్తేజపరుస్తారనుకుంటారో అక్కడ పెట్టుకుంటారు. అది హీరోయిజమా విలనిజమా అంటే తర్వాత. నీ పార్టీ ప్లీనరీ పెట్టుకున్నప్పుడు హీరోయిజానికి పెట్టుకుంటావా, విలనిజానికి పెట్టుకుంటావా అనేది సెకండరీ. కానీ నువ్వు అడిగే దాంట్లో ఏదైతే హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉందని చెప్పడం, అది ఒక ప్రతిపక్ష పార్టీగా దానికి ఒక రైట్స్ ఉన్నాయి, అడగాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పనులు లేట్ అవుతుంటే దాన్ని ప్రశ్నించాల్సింది, నిలదీయాల్సింది, వాళ్ళతో పని చేయించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వైపుగా ఎప్పుడు ప్రయత్నాలు చేసినాడు? ఎంతసేపు తన సొంత ప్రయోజనాలు, తన సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి తప్పిస్తే ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడిండు? లేదంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి సంబంధం లేదు, లేకపోతే ఇంకో దాంట్లో సంబంధం లేదని ప్రెస్ మీట్లు పెట్టడం తప్పిస్తే ప్రజలకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం ద్వారా నేను వెళ్ళి వాళ్ళను కలిశాను, పరామర్శించాను, వాళ్ళ సమస్యలు ఇచ్చి అధికార పక్షం దృష్టికి ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి తీసుకెళ్ళి వాళ్ళతో సమస్యలు పరిష్కరించడం. కానీ నువ్వు అసెంబ్లీకి అటెండ్ అవుతారు. అసెంబ్లీకి ఎందుకు అటెండ్ అవుతలేవు? నాకు ప్రతిపక్ష హోదా లభించలేదని. ప్రతిపక్ష హోదా ఏంది? ఒక్కరున్న ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో వెళ్ళి పోరాడుతుంటారు ప్రజా సమస్యల కోసం. నీకు 11 మంది ఉన్నారు, నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి అటెండ్ అవుతాను, లేకపోతే కానంటే నిన్ను మరి ఎందుకు గెలిపించారు ఆ ప్రజలు? నీ అసెంబ్లీ ప్రజలు నిన్ను అసెంబ్లీకి వెళ్ళమనే కదా. ప్రతిపక్ష హోదా వస్తుంది రాదు మనం గతంలో చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా దాదాపు 230 సీట్లు వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం 30 సీట్లు రావాలి అప్పుడున్న అసెంబ్లీ ప్రకారం. జనార్దన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వివరించి అసలు పూర్తిగా అసలు ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చూడొచ్చు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడిన సందర్భాన్ని, అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాడు. నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని అతను ఎక్కడ కూడా భీష్మించుకొని కూర్చోలేదు. ప్రజా సమస్యలపై అంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ విధంగా వివరించాలి. నువ్వు ఎక్కడ వివరించావని అన్ని అంటే కామెంట్స్ ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పిస్తే నువ్వు నిర్మాణాత్మకంగా పనిచేయట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అంటే ప్రజలు ఒకవైపు తన్నితే ఈసారి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒకవైపు తంతే మరోవైపు వెళ్తారనేది అతని కామెంట్. అది ఎప్పుడు 4 ఏళ్ల తర్వాత. కానీ ఇప్పుడు గత సంవత్సరం క్రితం జరిగింది ఏందని తను చూడాలి. ఒకవేళ ఎదుటి పక్కన చూపిస్తే 4 వేలు నీ వైపు చూస్తాయి. 151 సీట్ల నుంచి 11 సీట్లు ఏ ప్రజలు తంతే వచ్చాయి, ఎవరు తన్నారని ఫస్ట్ గమనించుకోవాలి. 151 సీట్ల నుంచి 140 సీట్లు కోల్పోవడం జరిగింది. నువ్వు ఎన్ని రోజుల క్రితం? సంవత్సరం కూడా కాలేదు. 4 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది అనేది అది సెకండరీ. ఫస్ట్ దీన్ని సమీక్షించుకోవాలి. ఏదో విమర్శ కోసం విమర్శ చేయడం, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు నేను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేనే గెలుస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఎన్నికలు వస్తాయి? ప్రభుత్వం అస్థిరంగా ఉందా, లేకపోతే మెజారిటీ లేదా? స్థిరంగా ఉన్న ప్రభుత్వం, పరిపాలించుకున్న ప్రభుత్వం హామీలు నెరవేర్చే క్రమంలో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుంటూ వెళ్తుండడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్లో కనుక ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం, దాంతోపాటుగా సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షం ఉంటుంది. ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కానీ బయట కానీ పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి మంచి సూచనలు ఇచ్చాడు? ఇవ్వలేదు. ఎంతసేపు ఎలా విమర్శించాలో, ఏ విధంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, అది వేరే విషయం. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తనకే తగిలే అవకాశం ఉంటుంది. తన పార్టీ ఈ 4 ఏళ్ల పాటు మనుగడ కొనసాగిస్తుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది. నీకున్న పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది జైల్లోకి వెళ్తున్నారు, నీ వెంట నడిచే నాయకులు లేరు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇలాంటి పరిస్థితిలో విమర్శ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది చాలా తక్కువ.
ఇప్పటి వరకు తను ఎందుకు ఓడిపోయాను, 11 సీట్లు ఎందుకు వచ్చాయి, అసలు నేను ప్రజలకు ఎందుకు దూరం అయ్యాను అని ఇప్పటివరకు తన సమీక్ష చేసుకోలేదు. కాబట్టి ఇక ఇలాంటి విమర్శలు మామూలుగా చేస్తూనే ఉంటారని మనం అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.